అరే గంత పెద్దోడిని కొట్టుడు నీతోనేమైతుందిరా, అందరం కలిసి జట్టు కడదాం, తుక్కు తుక్కు చేద్దాం అని చెప్పి అస్సలు టయానికి జారుకుంటే ఎట్లుంటది? ఇగో గీ గ్రూపులు ఉన్నోళ్ళ కథ గట్లనే ఉన్నదబ్బా. ఇండియా గ్రూప్ కి ఇంకో షాక్ కొట్టినట్టే. నా రాష్ట్రం నా పార్టీ నా ఇష్టం అని 16 సీట్ల క్యాండిడేట్లను పెట్టిండు ఉత్తరప్రదేశ్ అఖిలేష్ సారు. ఆడ 80 ఎంపీ సీట్లుంటే కాంగ్రెస్ కు 11 ఇయ్యాలని డిసైడ్ చేసిండు. గ్రూప్ కు పెద్ద లెక్కున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ సార్ కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పి కమలాన్ని ఊరుకునే ఒత్తులేవు గీత్తులేవు సొంతంగా పోటీ చేస్తామని బెంగాల్ మమతమ్మ అందరికంటే ముందే ఆవాజ్ ఇచ్చింది. మాకెవ్వల సూపతద్దు, పంజాబ్ ఎంపీ సీట్లను మేమే ఊడ్చుకపోతామని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చెప్పే. గ్రూప్ లో ముఖ్యమైన 4 పార్టీలు 4 దిక్కులయ్యే వరకు ఇండియా కూటమి కథ ఏమైతుందో అర్థం కాకుంటుంది. బీజేపీని ఓడగొట్టాలే, మోడీ గారిని దించాలని 26 పార్టీలు ఒక్కటైతే 4 మీటింగులు పెట్టి ఎన్నో మాట్లాడి అసలు టయానికి ఎవ్వలతో వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు. దేశాన్ని ఒక్కటి చేయాలని రాహుల్ గాంధీ సార్ యాత్రలు చేస్తుంటే ఏహే మోదాలు మీ గ్రూప్ ను ఒక్కటి చేసుకోమని పడనోళ్ళెడ్డి ఎవట్రి. అంటే రాజకీయంలో ఎప్పటికి ఎవ్వరు దోస్తులు గారు దుష్మన్లు గారు, అవసరాలు అవకాశాలు పదవులను బట్టి మారుతుంటాయి అన్నట్టు. ఏమో ఇప్పుడు కాదని పోయినోళ్ళే రేపు ఇదే కరెక్ట్ అని వస్తారేమో ఎవరికెరక. రాజకీయం అంటేనే అట్లుంటది మరి.